ఈరోజు మనం కొత్తగా వచ్చినటువంటి స్టూడెంట్ అటెండెన్స్ యాప్ వెర్షన్ 1.2 ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం. ఇంతవరకు మనం ఈ స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో అనగా ఒక అటెండెన్స్ మాత్రమే నమోదు చేసేవాళ్ళము. ఇప్పుడు దీనితో పాటుగా 3 ఆప్షన్స్ని యాడ్ చేయడం జరిగింది. ఆ 3 ఏంటంటే ఎం లెటర్ అనగా ఏంటంటే మీల్స్ టేకన్, అంటే ఎకమైతట మనం అటెండ్ అయిన వారిలో మీల్స్ టేకన్ ఎంతమంది తీసుకున్నారు అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎంటర్ ఎగ్ రిక్వైర్డ్, ఎంతమంది ఎగ్స్ రిక్వైర్మెంట్ ఉంది అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎంటర్ చిక్కీ రిక్వైర్డ్, ఎంతమందికి చిక్కీ రిక్వైర్మెంట్ ఉంది అనేది కూడా ఇక్కడ నెంబర్ మన కింద యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఉపయోగించే విధానం గురించి మనం తెలుసుకుందాం. దీన్ని మొదటగా మనం ఏంటంటే ఏదైతే యాప్ మీ దాంట్లో ఉందో దాన్ని అలా ఉంచేసేయండి. మీ ఫోన్లో ఉంచేసి ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ స్టూడెంట్ అటెండెన్స్ యాప్ అని కొట్టండి. ఈ విధంగా స్టూడెంట్ అటెండెన్స్ యాప్ అని కొడితే మీకు మీ యాప్ నుంచి అప్డేషన్ అడుగుతుంది. అది అప్డేషన్ అడిగిన తర్వాత మీరు అప్డేట్ అని నొక్కండి. అప్డేట్ అని నొక్కితే అది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. దీని కొంత మీకున్నటువంటి నెట్ సిగ్నల్స్ని బట్టి 1 నిమిషంలో అయిపోవచ్చు దాదాపుగా, లేదు ఒక 3-4 నిమిషాలు కూడా ఒక్కొక్క సందర్భంలో తీసుకుంటూ ఉంటుందన్నమాట. ఇక్కడైతే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ అప్డేట్ అనేది అవ్వింది. మనం ఇది యాప్ను ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా యూజర్ నేము పాస్వర్డ్ అడుగుతుంది. మనకున్నటువంటి యూజర్ నేము పాస్వర్డ్ మనం ఎంటర్ చేయడం ద్వారా మనం లాగిన్ కావచ్చు. ఇవి సాధారణంగా యూజర్ నేము పాస్వర్డ్ అనేవి మన స్కూల్ యొక్క డైస్ కోడ్, అదేవిధంగా స్టూడెంట్ ఇన్ఫో పాస్వర్డ్, లేదా మనం ఏమైతే అనుకున్నామో అదే పాస్వర్డ్ అనేది ఇందులో ఉండటం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం. ఫస్ట్గా ఇక్కడ సింక్రోనైజ్ డేటా అనేది ఉంటుంది. ఈ సింక్రోనైజ్ డేటా ప్రతిసారి మనం అంటే ఎటువంటి మార్పు వచ్చినా సరే దీన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక స్టూడెంట్ని జాయిన్ చేసిన, ఒక స్టూడెంట్ని డ్రాప్అవుట్ బాక్స్లో పెట్టిన, ఒక స్టూడెంట్ని మనం ఇంకోటి ఏదైనా టీసీ ఇష్యూ చేసినా, ఎటువంటివి చేసినా సరే మనం ఇందులో మనకి అపియర్ అవ్వాలి అంటే సింక్రోనైజ్ డేటా నొక్కాలి. ఫస్ట్ వన్ సింక్రోనైజ్ డేటా చేద్దాం మనం. అప్పుడు మాత్రం మనకి వచ్చినటువంటి మార్పులన్నీ కూడా మనం ఇందులో చూడగలుగుతాం అన్నమాట. సింక్రనైజ్ అవుతుంది. రైట్, సింక్రనైజ్ డౌన్. ఇప్పుడు సింక్రనైజ్ కంప్లీట్ అయిన తర్వాత మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టూడెంట్ అటెండెన్స్లోకి యథావిధిగా మనం ఏమైతే చేస్తామో ఇదివరకు కూడా దానిలోకి వెళ్తున్నాం. మనం స్టూడెంట్ అటెండెన్స్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత సెలెక్ట్ క్లాస్, మన క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ తీసుకోండి. ఇక్కడ ఇది హై స్కూల్ కాబట్టి అనేక సెక్షన్లు, అనేక క్లాసులు మనకు చూపిస్తున్నాయి. ఇప్పుడు ఇందులో నేను 7th ఏ అనేది తీసుకున్నాను. ఇప్పుడు 7th ఏ అనేది తీసుకుని మనం గో మీద ప్రెస్ చేస్తున్నాం. ఇలా ప్రెస్ చేస్తుండగానే మనకి ఇక్కడ ఏమైందంటే మీకు చూడండి, ఇది వరకు ఏ అనే ఒక్క ఆప్షనే మనకి ఇక్కడ కనబడేది. కానీ ఇక్కడ ఇప్పుడు ఏ అనే ఆప్షన్తో పాటుగా ఎం అనే ఆప్షన్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఏ మరియు ఎం అనేవి కనిపిస్తున్నాయి. కిందన మనం చూస్తున్నాం ఎంటర్ ఎగ్ రిక్వైర్డ్, ఎంటర్ చిక్కీ రిక్వైర్డ్. ఈ విధంగా 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం ప్రజెంట్ ఎంతైతే ఉందో చూడండి, మనం ఇక్కడ ఆప్షన్ పెడుతుండగానే ఆటోమేటిక్గా మీల్స్ టేకన్ కూడా పోతుంది. ఆప్షన్ పెడుతుండగానే మీల్స్ టేకన్ అనేది కూడా వెళ్ళిపోతుంది అనమాట. మనం చూడొచ్చు ఇక్కడ అన్నీ కూడా ఏమైతే మనము పెట్టామో అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. అన్నీ మనం అదే ఏ అంటే అటెండెన్స్, ఆబ్సెంట్ కాదు, పొరపాటుని చెప్పాను, క్షమించాలి. ఇక్కడ అటెండెన్స్ చేస్తున్నాడు, ఇక్కడ మీల్స్ టేకన్ కూడా మనకి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఈ విధంగా మనం ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ అన్నిటికీ కూడా చాలా వరకు మనం అటెండెన్స్ అనేది తీస్తాం. ఇప్పుడు దీనికి అటెండెన్స్ పెట్టాం, కానీ అబ్బాయి మీల్స్ టేకన్ అంటే భోజనం చేయడానికి ఇష్టపడట్లేదు. అప్పుడు మనం కావాలంటే పెట్టుకోవచ్చు భోజనం చేస్తానంటే, లేదంటే మనం మానేయచ్చు అనమాట. అది మనకి ఆప్షన్ అనేది ఇక్కడ ఉంటుంది.
తర్వాత ఇక్కడ ఇంకో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు చూడండి ఈ అబ్బాయికి మనం ఇక్కడ ప్రెజెంట్ అటెండెన్స్ పెట్టాం. ఇక్కడ మీల్స్ టేకన్ పెడదామని ట్రై చేస్తున్నాం. కానీ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే పైన ఇక్కడ ఎంలో ఆల్‌లో టిక్ మార్క్ ఉంది. ఇది తీసేస్తే మనకి పైన ఉన్నటువంటి తీసేస్తే మనం పర్సనల్‌గా మనం పెట్టుకోవడానికి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇప్పుడు ఈ అబ్బాయికి పెట్టండి. ఈ అబ్బాయికి పెడదాం ఇలా. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి మనం అటెండెన్స్‌ని పెట్టిన తర్వాత అబ్బాయి మీల్స్ టేకన్ కాదనుకున్న అటెండెన్స్ రాలేదనుకుని మనం అటెండెన్స్‌లన్నీ తీస్తాం. తీసిన తర్వాత అన్నీ తీసేసిన తర్వాత ఇక్కడ మీల్స్ టేకన్ కూడా పోతుంది. మరలా అటెండెన్స్ అబ్బాయి వచ్చాడు కానీ ఇందాక చెప్పలేదనుకుందాం. లేదా ఒక 2 నిమిషాలు మరి అటెండెన్స్ వేస్తున్న టైంకి వచ్చాడు. అప్పుడు మళ్ళీ అటెండెన్స్ టిక్ పెట్టాం. కానీ ఇక్కడ మీల్స్ టేకన్ వెంటనే రావట్లేదు. అప్పుడు మనం ఏంటంటే కొంచెం సిగ్నల్ కావటం ఇబ్బంది కావటం కావచ్చు. లేదంటే ఇది చూడండి ఒకసారి మనం దాని పక్కది ఏదో ఒకటి మార్చండి. మారిస్తే అప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఇది కనిపించింది చూడండి. ఇంతవరకు ఇది మనకి చూపించలేదు. కానీ ఇప్పుడు చూపించింది. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. ఇప్పుడు దీనికి పెట్టి చూద్దాం. దీనికి పెట్టి చూసిన తర్వాత అంటే ఎంఐ లేట్‌గా వచ్చింది మనకి. అటెండెన్స్ కంప్లీట్ అవ్వకముందు వేస్తున్న సమయంలో వచ్చింది. పిలుస్తున్నప్పుడు లేదు. ఇప్పుడు అటెండెన్స్ ఏ పెట్టారు. మరి మీల్స్ టేకన్ కూడా పెట్టాలి. కానీ వస్తుందా? ఇక్కడ రావట్లే. వెంటనే రావట్లేదు. దానికి ఏంటంటే పక్కన ఇంకోటి ఏదైనా అప్డేట్ చేయండి. పక్కన అప్డేట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఇది వచ్చింది. మనం చూస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చింది నవ్య అనేది. ఈ విధంగా మనం అటెండెన్స్ ఎంతమంది వచ్చారు, ఎంతమంది మీల్స్ టేకన్ తీసుకుంటున్నారు, ఇవన్నీ పెట్టిన తర్వాత ఒక్కసారి మీరు ఏం చేయాలంటే ఎండిఎం మీద నొక్కండి. ఇక్కడ ఏదైతే ఎంటర్ ఎగ్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాని మీద నొక్కండి. ఇక్కడ మనకు చూపిస్తుంది ఇప్పుడు ఎండిఎం 7 వచ్చిన ప్రజెంట్ అయిన వారిలో ఎంతమందికి ఇచ్చామంటే 7 భోజనం చేస్తున్నారు. మీల్స్ టేకన్ 7 మెంబర్స్. సో మనకి ఇక్కడ ఎగ్ రిక్వైర్మెంట్ కూడా 7 ఉంటుంది. అదేవిధంగా చిక్కీ రిక్వైర్మెంట్ కూడా మీకు ఇక్కడ 7 అనేది వస్తుంది. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మనకి ఇది సబ్మిట్ అయిపోతుంది. ఇది మనకి కొత్తగా వచ్చినటువంటి స్టూడెంట్ అటెండెన్స్ యాప్ వెర్షన్ 1.2 ఉపయోగించే విధానము. This is the end. If you having any doubts, please send to me and give your valuable suggestions. Please share, like and subscribe this channel. Thanks for the watching. Have a good day.